శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇది ఒక అద్భుతమైన అవకాశం. జీవితంలో ప్రతి ప్రాణి ముఖ్యంగా కోరుకునేది కూడా ఆనందాన్నే. ఆనందం వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు, దుఃఖం కావాలనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆనందం నిజంగా మనకు లభిస్తోందా, ఆనందాన్ని పొందడానికే మనం ప్రయత్నిస్తున్నామా అనే దాంట్లో ఎన్నో ప్రశ్నలున్నాయి, ఎన్నో సందేహాలున్నాయి. కారణం, సమాధానంగా మనం ఆనందాన్ని ఖచ్చితంగా పొందుతున్నాము అనే అనుభూతి కలగట్లేదు కాబట్టి. అంటే భౌతికంగా మనం ఏదైతే ఆనందాన్ని పొందుతున్నామో దాన్ని మనం ఆనందంగా బలంగా అంగీకరించలేకపోతున్నాము. అదే తాత్కాలికమైన ఆనందం అవడం వలన అది తర్వాత దుఃఖాన్ని కూడా కలిగిస్తుండడం వలన, అంటే ధనం వలన ఆనందం కలుగుతోందా, సుఖం కలుగుతోందా అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాలే తప్ప శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగేవి కాదు. మరి ఆనందమే భగవంతుడైనప్పుడు వేదం చెప్పినట్లు ఆనందో బ్రహ్మేతి అని భగవంతుడిని ఉపాసించనంత వరకు, భగవంతుడికి మనం అభిముఖులం కానంత వరకు ఆనందాన్ని కోరుకోనట్లే, ఆనందం కోసం సరైనటువంటి ప్రయత్నం చేయనట్లే. సాధన కానీ, ఉపాసన కానీ, పూజ కానీ, ఆరాధన కానీ, ఏ పదాన్ని వాడినా కానీ మన మనస్సును భగవంతుడికి దగ్గర చేసినప్పుడే ఆ పదానికి మనం అర్థాన్ని తెలుసుకున్నట్లు, ఆ ప్రయోజనాన్ని మనం పొందాలని ప్రయత్నిస్తున్నట్లు. ఆనందం కోసమే అన్ని ప్రయత్నాలు, ఆనందాన్ని వద్దనే ప్రయత్నం మనం చేయం. మరి ఆనందం భగవంతుడైనప్పుడు భగవంతుడిని లక్ష్యం చేసుకోవాలి కదా. అటువంటి భగవంతుడు మనకు ఏ విధంగా దగ్గర అవుతాడు, ఆయన్ని ఎలా దగ్గర చేసుకోగలుగుతాం అనే దానికి మహర్షులు మనకు సమాధానాన్ని చెప్తున్నారు. కృతేజ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాత్ అని. కాబట్టి కలియుగంలో నామ సంకీర్తనం విశేషమైనటువంటిది. కలౌ సంకీర్త్య కేశవం కలవు సంస్మరణాన్ ముక్తి. మరి ఇంత సులభమైనటువంటి శ్రేష్టమైనటువంటి సాధనను మనం ఎంతవరకు లక్ష్యం చేసుకుంటున్నాము, అలక్ష్యం చేయకుండా జాగ్రత్త పడుతున్నాము అంటే మనం ఎన్నో సాధనల వైపు వెళ్తూ ఉంటాం, కానీ మన మనస్సును భగవంతుడికి దగ్గర చేస్తున్నామా లేదా అనే విషయంలో అప్రమత్తంగా ఉన్నాం. మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు, ఆయన నామము మనకు అందుబాటులోనే ఉంది. మరి ఆ నామం మీద రుచిని పెంచుకుంటే భగవంతుడి యొక్క కృపను మనం పొందగలుగుతాం కదా, హృదయాన్ని ఆనందంతో నింపుకోగలుగుతాం కదా, ఎంతో గొప్ప శాంతిని, ఎంతో గొప్ప లాభాన్ని పొందగలుగుతాం కదా. అందుకని చెప్పే భక్తిని మించినటువంటి లాభం లేదు, భక్తిని మించినటువంటి సంపద లేదు, భక్తిని చేయడాన్ని మించిన ధర్మం లేదు. భగవంతుడే స్వయంగా ఉద్ధవుడితో చెప్తున్నాడు, ధర్మో మద్భక్తికృత్ ప్రోక్తః లాభో మద్భక్తిరుత్తమ తత్కర్మ హరితోషం యత్. కాబట్టి భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసే కర్మే శ్రేష్టమైన కర్మ. మరి శ్రేష్టమైన కర్మను ఆచరించినట్లవుతుంది, ఒక్క భక్తిని చేస్తే ధర్మాన్ని ఆచరించినట్లవుతుంది. భగవంతుణ్ణి తెలియజేసేదే జ్ఞానం, భగవంతుడికి జీవుణ్ణి అభిముఖం చేసేదే శ్రేష్టమైనటువంటి సాధన. కాబట్టి ఏ జ్ఞానం మనకు భగవంతుడి మీద ప్రేమను కలిగిస్తుందో, భగవంతుడిని ఆశ్రయించే నిశ్చయాన్ని కలిగిస్తుందో ఆ జ్ఞానమే శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. కాబట్టి మనం శాస్త్ర జ్ఞానం ద్వారా కానీ, వేద జ్ఞానం ద్వారా కానీ అందులో తెలుసుకోవలసినటువంటి సారం, అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం. వ్యాస మహర్షి స్వయంగా చెప్తున్నాడు, ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునఃపునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణో హరిహి అని. కాబట్టి భగవద్భక్తిని చేయడమే శాస్త్రసారం. కాబట్టి మనం సారాన్ని గ్రహించాలి, భగవత్ కృపకు పాత్రులం కావాలి, భగవంతుడి విషయంలో నిష్టను పెంపొందించుకోవాలి. మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనం భగవద్భక్తిని చేయడమే కాబట్టి, భగవంతుడికి అభిముఖులు అవడమే, ఆనందాన్ని పొందడమే కాబట్టి ఆ ఆనందం అల్పమైనది కాకూడదు. యో వై భూమా తత్సుఖం
నాల్పే సుఖమస్తి భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య అంటోంది వేదం. కాబట్టి అల్పమైనది అసలు సుఖమే కాదు, అనంత మాత్రలో ఉండేది, అనంత కాలం పాటు ఉండేది సుఖం. అల్పమైన సుఖం శాశ్వతమైన దుఃఖాన్ని పొందడానికి చేసే ప్రయత్నాన్ని బలపరుస్తుంది. దాన్ని గనక మనం సుఖమని ఆ వ్యామోహానికి గనక లోబడితే. అందుకనే తాత్కాలికమైన సుఖం శాశ్వతమైన దుఃఖాన్ని పొందడం కోసం దాని విషయంలో మనం ఆసక్తిని పెంచుకోవాలి. అదే తాత్కాలికంగా దుఃఖం కలిగినా కానీ శాశ్వతమైన ఆనందాన్ని పొందగలిగే ప్రయత్నం చేస్తే ఈ దుఃఖం తాత్కాలికమైనదే, ఆనందం శాశ్వతమైనది లభిస్తుంది. ప్రారంభంలో కష్టంగా అనిపించిన ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడికి అభిముఖులమైతే పరిణామంలో గొప్ప ప్రయోజనాన్ని పొందగలుగుతాం. అదే వేరే వేరే విషయాల్లో ఆసక్తిని బలపరుచుకొని మాయా మోహానికి గురైతే ప్రారంభంలో సుఖం కనపడుతుంది, కానీ తర్వాతంతా దుఃఖమే పుంచుంటుంది, దుఃఖమే కలుగుతుంది. వేరు వేరు యోనుల్లో పరిభ్రమించవలసినటువంటి దుస్థితి పొంచి ఉంటుంది. అందుకనే మానవ జన్మని దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. చేసే ప్రతి పనిని భగవత్ సేవగా భావిస్తూ చేయాలి. మనస్సును పవిత్రంగా నిర్మలంగా మలుచుకోవాలి. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. సదా మన ప్రతి ఆలోచనను, మన ప్రతి పనిని, మన ప్రతి సంకల్పాన్ని గమనిస్తున్నాడనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి, భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు కాబట్టి ఆయనకు తెలియనిది, ఆయన చూడనిది ఏదీ లేదు. ఈ స్పృహలో మనం ఉంటూ మనకు భగవంతుడు అప్పగించినటువంటి పనిని పవిత్రమైన భావనతో ఆయన సేవను లక్ష్యం చేసుకొని చేయాలి. అది ఆయనకే సంతోషాన్ని కలిగించాలి అనే సత్సంకల్పం కూడా ఉండాలి. చూడటానికి పని ఏదైనా, చేస్తున్నది ఏదైనా ఉద్దేశం భగవంతుడి ప్రీతిని లక్ష్యం చేసుకోవటం కావాలి. అప్పుడు ఆ కర్మ పవిత్రమైనది అవుతుంది. మనస్సును ఎంత జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే, మనస్సును ఎంత నిర్మలంగా మనం పెట్టుకోగలిగితే మన జన్మ అంత సఫలమవుతుంది. భవిష్యత్తును కూడా మనం చక్కగా తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ప్రాణి భగవత్ కృపకు పాత్రులు కావాలి, భగవద్ అనుగ్రహాన్ని పొందాలి, మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. ఈ మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు అనేవి మన మనస్సును నిర్మలంగా పెట్టుకునే విషయంలో మనం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం వలన కలిగేవి తప్ప, మనస్సు ఎంత నిర్మలమైతే అంత శక్తివంతం అవుతుంది. కాబట్టి మైండ్ ఎంపవర్మెంట్ అనేది మైండ్ ప్యూరిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుందనేది మనం మర్చిపోకూడదు. మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రతి ప్రయత్నం గొప్పదే. హరయే నమః, గురవే నమః.